అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎంతో ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆకుకూర పప్పు కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఆకుకూర పప్పు అంటే పోషకాలు ఎక్కువగా ఉంటే కూరగాయలు డయాబెటీస్ ఉన్న వాళ్లకు డయట్ ఫుడ్‌గా కూడా ఇది చాలా మంచిదండి. ఒక్కసారి నేను చెప్పే ప్రాసెస్‌లో ఫాలో అయిపోండి. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది ఈ ఆకుకూర పప్పు అనేది. అన్నీ మిక్స్ చేసిన ఆకుకూరల్ని తీసుకోండి. ఇలా ఒక్కసారి ట్రై చేద్దాం. ఇప్పుడు మనం ఫార్మ్ ల్యాండ్‌కి వెళ్ళి ఆకుకూర అనేది హార్వెస్ట్ చేసుకొని వచ్చేద్దాం. అలాగే మీకొక చిన్న మోటివేషనల్ స్టోరీ అనేది కూడా ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నానండి. పూర్ మ్యాన్‌కి, రిచ్ మ్యాన్‌కి ఉన్న డిఫరెన్స్, అలాగే పూర్ మ్యాన్స్ ఎలా డబ్బులు అనేది అక్కడక్కడ వేస్ట్ చేస్తూ ఉంటారు, రిచ్ మ్యాన్స్ ఎలా సేవ్ చేస్తూ ఉంటారనేది ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ ఒక పెద్ద బిజినెస్ మ్యాను అలాగే ఒక ఫిష్ పట్టేవాడు ఉంటారంట. ఆ ఫిష్ పట్టేవాడు ఆ పెద్ద బిజినెస్ మ్యాన్ని చూసి, ఆహా ఇతను ఎంతో లక్కీయో కదా, ఇతనికి ఏం కావాలన్నా క్షణాల్లో దొరికిపోతాయి కదా అని అతన్ని చూసి చాలా జెలస్గా ఫీల్ అయ్యేవాడంట. సో ఇలాగే డైలీ అతను ఫిష్ తీసుకొని వచ్చి అమ్మేసి అందులో వచ్చిన డబ్బులన్నిటినీ ఖర్చు చేసేవాడంట. తినడానికి, మందు తాగడానికి, అది ఇది అని ఎక్కువగా ఖర్చు పెట్టేసేవాడంట. ఆ ఫుల్ వన్ డే సంపాదించిన డబ్బులంతా వన్ డేలోనే ఖర్చు పెట్టేసేవాడంట. అలాగే రిచ్ మ్యాను బాగా సంపాదించుకుంటూ ఇలాగే బిజినెస్ సాగుతూ ఉంటుందంట. ఇక్కడ మధ్యలో ఎక్కడో అతనికి లాస్ అయిపోతాడంట. బిజినెస్లో ఫుల్ నష్టం వచ్చేసి రోడ్డు మీద నిలబడతాడంట. అప్పుడు ఈ ఫిషర్ మ్యాన్ని చూసి అడుగుతాడంట, నేను కూడా నీ జతలో ఫిష్ పట్టడానికి రావచ్చా అని. అప్పుడు సరే రండి అనేసి పిలుచుకుని పోతాడంట ఆ బిజినెస్ మ్యాన్ని. అప్పుడు అతను పిలుచుకుపోయిన తర్వాత ఆ ఫిషెస్ అనేది ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఉంటాడో ఆ ఫిషెస్ని అంతా పట్టుకొని అలాగే సేల్ చేసుకుంటూ ఇద్దరు వస్తారంట ఒక దగ్గరికి. ఇద్దరు ఒక దగ్గర వచ్చిన తర్వాత అప్పుడు పూర్ మ్యాన్ ఉంటాడు కదా, ఫిషర్ మ్యాను, అతను అడుగుతాడంట, సరేరా మార్నింగ్ నుంచి మనం ఎక్కువ కష్టపడ్డాం కదా, సో మంచిగా ఇప్పుడు ఫుడ్ తిని హ్యాపీగా రెస్ట్ తీసుకుందామని. అప్పుడు బిజినెస్ మ్యాన్ అంటాడంట, లేదు లేదు నువ్వు వెళ్ళిపో, నాకు కొంచెం పని ఉంది అని చెప్పేసి వెళ్ళిపోతాడంట. అప్పుడు ఆ బిజినెస్ మ్యాను వచ్చిన డబ్బుతో కొద్దిగానే రూపీ దాకా, రూపీస్, రూపీస్ అలా ఎత్తి పెట్టుకుంటూ వస్తుంటాడంట. అతని ఖర్చులంతా తక్కువ చేసుకుంటూ అలాగే కొద్ది రోజులు అయిన తర్వాత ఒక ముగ్గురిని పనికి పెట్టుకొని అప్పుడు ఆ బిజినెస్ని ఇంకా డెవలప్ చేసుకొని తర్వాత అతి త్వరలోనే ఆ బిజినెస్ మ్యాన్ అనే అతను ఎక్కువ మనీని సంపాదించి అప్పుడు రిచ్గా కూడా అవుతాడంట. అదేనండి పూర్ పీపుల్స్కి, రిచ్ పీపుల్స్కి ఉన్న తేడా. పూర్ పీపుల్స్ వచ్చిన డబ్బుని ఎంత త్వరగా ఖర్చు పెట్టేస్తారో, అలాగే రిచ్ పీపుల్స్ అనేవాళ్ళు దాన్ని మంచిగా సేవ్ చేసుకుంటూ ఒక్కొక్క రూపాయిని ఎంత ఖర్చు కావాలో అంత మాత్రమే ఖర్చు చేస్తారు. ఎక్కువగా అతిగా దేనికి ఖర్చు చేయడానికి పూరు. సో మీకు ఈ స్టోరీ నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ ఆకుకూర పప్పు ఒక 2 కప్పుల దాకా తీసుకున్నానండి. క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కందిపప్పు అరకప్పు, అలాగే పచ్చిమిర్చి 5-6, ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, టమోటో 3-4 చిన్న ముక్కలుగా కట్ చేయాలండి. పసుపు వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ వేసాను. ఇక్కడ ఉప్పు అనేది సరిపడా, అలాగే నీరు అవసరమైనంత ఎంత కావాలో అంత చూసి వేసుకొనేసేయండి. తర్వాత ఇక్కడ నేను కుక్కర్లో కందిపప్పు, ఆకుకూర పప్పు, పసుపు, ఉప్పు వేసి అలాగే కొద్దిగా టొమాటో, ఒక చిన్న ఉల్లిపాయ, 5-6 వెల్లుల్లి రెబ్బలను వేసి ఇక్కడ సరిపడా నీరును కూడా పోసేసి 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి. విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ని చల్లారిన తర్వాత మూత తీసి పప్పు బాగా ఉడికిందో లేదో చూసుకోండి. ఇప్పుడు
ఆ పప్పు ఉడికిన తర్వాత దాన్ని బాగా స్మాష్ చేసుకుందాం. స్మాష్ చేసుకుంటే ఆ కూరలంతా చూస్తున్నారు కదండి ఎంత బాగా ఉడికిపోయిందో అనేది. సో ఇలా స్మాషర్తో అంతా ఇలా ప్రెస్ చేసుకుంటూ స్మాష్ చేస్తే సరిపోతుందండి. ఎవరైనా డైట్ చేసే వాళ్ళు ఉంటే ఇలానే ఈ కూరని తిన్నా కూడా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. లేదు అంటే మీరు ఇక్కడ తిరుగుబాత్ అనేది వేసుకోవచ్చండి. ఇప్పుడు తిరుగుబాత్కి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. తాలింపు కోసం నూనె 2 టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నానండి. అలాగే ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2-3, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు కొద్దిగా. సో ఇక్కడే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేయండి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇక్కడ మీరు కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే నేను ఇక్కడ కొద్దిగా ధనియాల పొడి అనేది కూడా యాడ్ చేశాను. సో ఇప్పుడు మనం తిరుగుబాతు ఎలా వేసుకోవాలో చూసే ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి నూనె వేడి చేయాలి. వేడి అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేయించాలండి. అవి చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి. అలాగే ఇందులోకి ఒక చిన్న ఆనియన్ని కూడా వేసేద్దాం. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు వేసేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. తర్వాత పచ్చిమిర్చి, మనం టమోటా అనేది అక్కడ వేయకపోతే ఇక్కడ కూడా మనం వేసి బాగా మెత్తబడేంత వరకు వేయించాలండి. ఇప్పుడు ఉడికించిన కుక్కర్ పప్పు ఏదైతే ఉంటుందో కందిపప్పు మిశ్రమాన్ని ప్యాన్లో ఇప్పుడు ఉడికించిన ఆకుకూర పప్పు, కందిపప్పు మిశ్రమాన్ని ప్యాన్లోకి వేసి కారం వేసి బాగా కలపాలి. 2-3 నిమిషాలు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. రుచికరమైన ఆకుకూర పప్పు రెడీ అయిపోయింది. ఈ ఆకుకూర పప్పు వేడివేడి అన్నంతో, నెయ్యితో లేదా రాగి సంగటితో, జొన్న రొట్టితో అయితే చాలా రుచిగా ఉంటుంది. దీనికి మీరు కావాలంటే కొంచెం చింతపండు రసం లేదా నిమ్మరసం వేసిన రుచి మరింత బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఆరోగ్యకరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో కలుద్దాం. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.